హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మేముండే గవర్నమెంట్ క్వార్టర్స్ చుట్టూ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఎటు చూసినా మనకు అడవే కనిపిస్తుంది. ఇక్కడ ఇంత అడవిలో కూడా చిన్న అమ్మవారు అయితే ఉన్నారు, కనకదుర్గమ్మ తల్లి. ఇక్కడ వరలక్ష్మి వ్రతం అప్పుడు బాగా చేస్తారు. వరలక్ష్మి వ్రతం కానీ శ్రావణ మాసంలో బాగా పూజలు చేస్తారనమాట. ఇక్కడ కాలనీలో ఉండే ఆంటీ వాళ్ళు అందరం కలిసి కూడా మేము వెళ్తున్నాము. చిన్న గుడి, చాలా చిన్నది. ఇంత అడవిలో కూడా నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది. మొన్ననే ఒకసారి కొండ చిలువ అనేది వచ్చిందనమాట, పాము. చాలా రకరకాల పాములు, చాలా రకరకాల జంతువులు అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ అడవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వర్షం పడినప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపులే. ఇప్పుడు ఏంటి అంటే మొదటి శ్రావణ శుక్రవారం అనేసి అమ్మవారికి పూజ చేపిద్దామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ అయ్యగారు అట్లేమీ లేరు. ఇక్కడున్న ఆంటీ వాళ్ళే వెళ్ళి ఫ్రైడే పూజ చేస్తారు అమ్మవారికి. అభిషేకం ఈరోజు నేనైతే అభిషేకం చేపించి ఆవు పాలతోటి శారీ అయితే తీసుకున్నాను. అమ్మవారికి గాజులు, పూలు, పళ్ళు ఇవన్నీ కూడా ఆంటీ వాళ్ళతో కట్టించి దండం పెట్టుకొని వచ్చాను. ఈ మొదటి శ్రావణ శుక్రవారం రోజే నాగపంచమి కావడంతో ఇక్కడ చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి దండం పెట్టుకొని వద్దాం అనుకున్నాము ఆంటీ వాళ్ళు అందరం కలిసి. మీకు అది కూడా చూపిస్తాను. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఇంత అడవి అంటే చుట్టూ కూడా ఇంత ఫారెస్ట్ ఏరియా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇది గవర్నమెంట్ క్వార్టర్స్లు గవర్నమెంట్ది కాబట్టి అలానే ఉంటాయి. చెట్లు ఏవి కూడా నరకకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు చాలా చిన్నగా ఉంటారనమాట, కనకదుర్గమ్మ తల్లి. ఇది ఎన్నో సంవత్సరాల నాటి గుడి. ఇక్కడ ఉన్న ఆంటీ వాళ్ళే మొత్తం కూడా క్లీన్ చేసి శారీ కట్టి పూజ చేసి ప్రసాదాలు పెట్టి చేస్తారనమాట. నేను కూడా ప్రసాదాలు తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి పుట్ట దగ్గరికి వెళ్తున్నాము. చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్ళాలి మొత్తం అడవిలో. కింద కూడా చాలా రకరకాల చీమలు కానీ వేరే వేరే పురుగులు కానీ చాలా ఉన్నాయి. ఇంకా అడవిలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ నేనైతే నాగమ్మ తల్లికి కొన్ని నీళ్ళు, పాలు ఇవన్నీ అయితే తీసుకెళ్తున్నాను అనమాట, నాగపంచమి పూజ కోసం. మనకి ఇక్కడ అడవిలో దొరకందంటూ ఏమీ లేవు, అన్నీ దొరుకుతాయి. కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు కింద అనమాట ఇంకా చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. కానీ మేము అంత దూరం లోపలికని వెళ్ళకుండా కొంచెం దగ్గరలోనే వెళ్ళేసి దండం పెట్టుకొని పూజ చేసుకొని వచ్చాము. పసుపు, కుంకుమ, నైవేద్యము మొత్తం చుట్టూ కడిగేసి మంచిగా పూలు అవన్నీ అలంకరించుకొని దీపారాధన చేసేసి అన్నీ చాలా చక్కగా పెట్టుకున్నాము, పూజ చేసుకున్నాము ఆంటీ వాళ్ళు మేమందరం కూడా. ఈ నాగపంచమి అనేది మొదటి శ్రావణ శుక్రవారం రోజు రావడం చాలా మంచిగా అనిపించింది. ఇక ఒక్కళ్ళైతే అసలు వెళ్ళలేమన్నమాట. మేము నలుగురం కలిసి వచ్చాము ఆంటీ వాళ్ళం. నలుగురు ఉన్నప్పుడు ఏం అనిపించేది అనమాట. కానీ ఒక్కళ్ళు వెళ్తే మాత్రం చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఎటు చూసినా ఫారెస్టే, ఎవరు పిలిచినా కూడా రారు. అన్ని కోతులు ఉన్నాయి చాలా బాగా. అండ్ పికాక్స్ ఉంటాయి కదా, నెమలికలు అయితే ఎక్కడ చూసినా అవే అనమాట. నెమలికలు బాగా వానకు తడిచి ఉన్నాయి. మనం పుట్ట దగ్గర అయితే పూజ చేసేసుకున్నాం. అమ్మవారికి ఏంటి అంటే ప్రతి శుక్రవారం రోజు పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి వస్తారు ఆంటీ వాళ్ళు. నేను ఈ శ్రావణ మాసంలో సెకండ్ వరలక్ష్మి వ్రతం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి అయితే ఇలా చీర కట్టించాను. చూస్తున్నారు కదా, చీర కట్టించి ఇలా పూజ చేసుకొని ప్రసాదాలు కూడా చేశాను. నైవేద్యం పులిహార అండ్ పాలు పొంగిచ్చుకున్నాను. పరవన్నం కూడా చేశాను.